వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 2 మావోయిస్టులు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 35వ సమీక్ష సమావేశం. ఎస్హెచ్జీల రుణాలను ఆర్బీఐ రూల్స్ ప్రకారం వడ్డీ రేటు అమలు చేయాలని సూచన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి సవాల్. బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధి చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ద్రామంచ అటవీ ప్రాంతంలోని టెకమెటలో C-60 పోలీస్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నిర్మల్ జిల్లా కడెంకు చెందినటువంటి కంతి లింగవ్వ, మైలారపు ఆడేళ్ల అలియాస్ భాస్కర్ రావు భార్య కంతి లింగవ్వగా గుర్తించారు. మహారాష్ట్ర C-60 టీం కంతి లింగవ్వ తెలంగాణ ఇంద్రవెల్లి డివిజన్ కార్యదర్శిగా కొనసాగుతుంది. కంతి లింగవ్వపై తెలంగాణలో 5 లక్షలు, మహారాష్ట్రలో 16 లక్షలు రివార్డు ఉంది. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పేదలు కండ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ నేటి వరకు ఎందుకు కట్టివ్వలేదని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంలో పేదలకు ఎందుకు ఇల్లు లేవని కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అన్నారు. అక్కడక్కడ ఫంక్షన్లకు పోయిన కాడ నేను చెప్పిన మాటలు మీరు ఆలోచించడం చెప్తున్నారు. అవునా? నేను కూడా ఒక మాట చెప్తున్నా. ఆయన చెప్పిన మాటలు మీరు టీవీలో విన్నారు. మీకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా టీవీ పెట్టగానే అన్ని టీవీలలో మాటలు వస్తాయి. మనకు హైదరాబాద్ నగరానికి, వరంగల్ నగరానికి, నల్గొండ నగరానికి వలసపోతున్న వాస్తవం కాదా? వాళ్ళకున్న ముందు యాక్చువల్గా ప్రభుత్వం అనేది మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం నా రాజ్యంలో ధర్నాలకు ఆస్కారం లేదు, సంఘాలకు ఆస్కారం లేదు, చైతన్యానికి సంఘటిత శక్తికి ఆస్కారం లేదు, నేనే చక్రవర్తిని, నేనే రాజును, నేనే ముఖ్యమంత్రి అనే పద్ధతిలో అనేకసార్లు చెప్తాడు, మీకు తెలుసు. అందువలనే ఆయన ధర్నా చౌక్ ఎత్తేసాడు. అందువలనే ఆయన ఆర్టీసీలో కార్మిక సంఘాన్ని రద్దు చేసేంత వరకు ఈ ఆర్టీసీ బతకదని చెప్పి హుకుం జారీ చేసాడు. అశ్వత్థామరెడ్డి లాంటి వాళ్ళని రిజైన్ చేయించాడు, మీకు తెలుసు. అంటే ఏ ధర్నాలు వద్దనుకున్నాడో, ఏ సంఘటిత శక్తి వద్దనుకుంటుండో, ఏ సంఘాలు వద్దనుకుంటో అదే కేసీఆర్ గారు అధికారంలో నుండి సిగ్గు లేకుండా ధర్నాలు చేయడం అంటే ఇది సిగ్గుమాలితనానికి నిదర్శనం తప్ప తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ప్రజల్ని పక్కదోపదోర పట్టించేటువంటి దరిద్ర పద్ధతి తప్ప ఇంకోటి కాదు. ఇలా ఉపాధి హామీ కింద 260 రకాల పనులకు 260 రకాల పనులకు చేసుకునేటువంటి వెసులుబాటు ఇచ్చారు. ఇవాళ కళ్ళాల కోసం కూడా ఆ వెసులుబాటు లేకపోతే
కన్విన్స్ చేసుకొని తెచ్చుకోవాలి తప్ప ఇలా కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేయడం కాదు. మొత్తం ఉపాధి హామీ పనిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్హెచ్జి స్వయం సహాయక బృందాల రుణాలు వడ్డీ రేటు అమలు చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అధికారికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా ఎస్హెచ్జిలకు నెల రోజుల్లో చెల్లించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 35వ సమీక్ష సమావేశం అలాగే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగింది. సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేవాశిష్ మిత్రా, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ అమిత్ జిన్గ్రా, నాబార్డు సీజీఎం చింతల సుశీల, ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్ చక్రవర్తి, అన్ని బ్యాంకుల ప్రతినిధులు, రైతు అలాగే చిన్న పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. మీరు పాలిస్తున్న రాష్ట్రంలో తమలాగా ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రాష్ట్రం రాకముందు రైతుకు న్యాయం జరగలేదని, అప్పుడు పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండేది కాదన్నారు. రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ రైతును రాజును చేస్తున్నారన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎంత టైం తీసుకుంటారో తీసుకోమని, వారం తీసుకుంటారో తీసుకోమని, దీన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సవాళ్ళు స్వీకరించాలని కోరుతున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మా సీఎం మీద, సీఎం కుటుంబం మీద. ఈ సవాళ్ళను స్వీకరించమను, మేము తప్పకుండా అంగీకరిస్తాను. అన్ని రాజీనామా చేస్తాను. తప్పకుండా తప్పకుండా ఒక్క రాష్ట్రం పేరు చెప్పను, ఇతర రాష్ట్రాలకు పోతాం తప్పకుండా. ఆడనే మేము తప్పైందని చెప్పి రాజీనామా చేసుకొని తీసుకోవాలి. నేను అడిగిన సవాల్ ఏంది? తాగునీరు, హరితారం, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, 24 గంటల కరెంటు అన్ని గ్రామాలలో ఉన్నది. ఛాలెంజ్ చేస్తున్నా. అసుంటి గ్రామం, అసుంటి తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందిన గ్రామం, దేశ రాష్ట్రం మీ 19 రాష్ట్రాలలో బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఏదైనా ఉంటే ఇమీడియట్ గా రాజీనామా చేస్తాం. మీరు చూపించాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. నగరంలోని గోషం మహల్లో గల చక్రవాడలో పెద్ద నాల కుంగిపోయింది. ఈ ఘటనలో నాలాపైన కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మార్కెట్లో ఏర్పాటు చేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలాలో పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేయడంతో భారీగా స్థానికులు వచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున మార్కెట్కు వచ్చిన జనాలను అక్కడి నుంచి తరలించారు.
बाय जरा गोशा महल चाकनावाड़ी కేంద్ర వైఖరిని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జగిత్యాలలో చేపట్టనున్న మహాధర్నాకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో మెట్పల్లి నుండి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు నాయకులు ఎమ్మెల్యేలతో సహా బీఆర్ఎస్ నేతలు నాయకులు ఎమ్మెల్యేలతో పాటు జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన మహాధర్నాకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వం, కల్వకుంట్ల సంజయ్ నాయకత్వం, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. జగిత్యాల జిల్లా రాయకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ లయన్స్ మోరా మహన్మండ్ల అన్నారు. రాయకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే పట్టణంలో చేపట్టినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 213 మందికి కంటి పరీక్షలు చేయగా 126 మంది కంటి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని గుర్తించారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రైతులు ధర్నాగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రం రైతులకు చేసింది ఏమీ లేదని, వెంటనే రైతులను నష్టం జరగకుండా చూడాలని అన్నారు. Down, down. Bandi Sanjay. Down, down. Bandi Sanjay. Down, down. Arvind. Down, down. Arvind. Down, down. కేంద్ర ప్రభుత్వం వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం వైఖరి నశించాలి. మోడీ కో హటావో. దేశ్ బచావో. మోడీ కో హటావో. దేశ్ బచావో. బీజేపీ పార్టీ ఒక పక్క, బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క. బీజేపీకి బీఆర్ఎస్ రాగానే మోడీకి వెన్నులో వణుకు పుట్టింది. రోజు బీజేపీ అంటే జూటా పార్టీ, బీఆర్ఎస్ అంటే భారతదేశంలో రానున్న పార్టీ. ఈరోజు మోడీ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏదైతే 1 కోటి ఎకరాల మాగానన్నారో అది ఎప్పుడో దాటిపోయి 1,20,30 లక్షలకు పోయింది. ఒక ఉదాహరణ మన జగిత్యాల జిల్లా రైతన్నలందరూ కూడా వచ్చారు. మనం చూస్తే మన జగిత్యాల జిల్లా ఈ 18 మండలాలు చూసుకుంటే నేను తీసుకున్న పక్కా సమాచారం ప్రకారం తెలంగాణ రాకముందు మన రాయకట్ట ఏరియా అయినా కానీ అతి కష్టం మీద ఒక 3 లక్షల ఎకరాలు పారుతుంది. ఇవాళ 4,43,000 ఎకరాలలో మనం పంటలు పండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఎందుకంటే చాలా మంది మీరు గ్రహించారు, చాలా మంది. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు. లబ్ధిదారులకు కేసీఆర్ కిట్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులో ఉంచామని, శుభ్రత పరిశుభ్రత కోసం 18 మంది ఉన్నారని, ఆసుపత్రికి జనరేటర్ ఈసీజీ మంజూరు చేస్తానని ఆయన అన్నారు. సిస్టర్ల సంఖ్య, దాంతోపాటు అన్నింటికంటే ముఖ్యం హాస్పిటల్ అంటే పరిశుభ్రత. దానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందనేది ఈ లిస్టు తేలుతుంది. 18 మంది పేషెంట్ కేర్, స్లీపర్స్, సెక్యూరిటీ కలిపి, అదేవిధంగా సిస్టర్స్ కూడా దాదాపు 8 మంది ఉన్నారు. ఎన్సీడీకి ఉన్నారు. అంటే ఎన్సీడీ అంటే నాన్ కమ్యూనికేషన్, బీపీ షుగర్ చూడడానికి, బీపీ చూడడానికే ముఖ్యంగా చెప్పాలి. ఒక్క మాట అంతే కదమ్మా, బీపీ షుగర్ అంతే, ఇంకేముంటుంది. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రభుత్వం ఇచ్చేది. మదనపల్లిలో హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ ప్రాణాలు పణంగా పెట్టి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. జనావాసాల్లోకి వచ్చిన అత్యంత విషపూరితమైన రక్తపింజరి నాగుపాము, కట్లపాము, విషరహిత జర్రిపోతు ఇటువంటి జాతికి చెందిన పాములను చాకచక్యంగా పట్టుకుని వాటిని అటవీ ప్రాంతాల్లో సురక్షితంగా వదిలివేస్తున్నారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి నాగుపాము వచ్చింది. ఈ సమాచారాన్ని స్నేక్ సేవర్స్ బృందానికి తెలిపారు. వారు అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. కోబ్రా నాగుపాము, సైంటిఫిక్ గా నాజా అంటారు. ఈ నాగుపాము కొరలు ఏమంటే న్యూరోటాక్సిక్ విషయం కలిగి ఉంటుంది. దీని బైటింగ్ రియాక్షన్ ఎట్లా అంటే వితిన్ సెకండ్స్ లో బయట చేసే అవకాశాలు ఉంటాయి. మన భారతదేశంలో దాదాపు పాము కాటికి 50 లక్షల మంది చనిపోతున్నారు. ఎందుకంటే పాము కాటు జరగగానే మంత్రాలు తంత్రాలు జోలికి వెళ్ళిందో, ఒకవేళ పాము కాటు జరిగితే గన ఆ మనిషికి నీళ్లు తాగిపించకుండా నడిపించకుండా కూల్ వాటర్ కంటిన్యూగా వేస్తాను సమీప హాస్పిటల్కి వెళ్తే కన్నా ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. ఎక్కువగా అంటే మన భారతదేశం మొత్తం పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే పాము కాటుతో చాలా మంది చనిపోతున్నారు. హెల్పింగ్ మైండ్స్ ఈ స్నేక్ రెస్క్యూలో ₹1 కూడా తెచ్చుకోకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తుంది. పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోకుండా ఈ మూగ జీవాలైనటువంటి అంటే ఈ పాములు కూడా మనతో పాటు భూమిపైన జీవించడానికి హక్కు ఉంది. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాపై నిర్మూలనకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులు మరియు మావోయిస్టులు ప్రాబల్యం గల ఏజెన్సీ ప్రాంతాలు కేంద్రంగా గంజాయి సాగు విస్తరణ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతుండటంతో ఖచ్చితమైన సమాచారంతో గంజాయి అక్రమ రవాణా చేయు వారిని పట్టుకుని వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులకు పెట్టడం అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి తాజాగా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి 6 జిల్లాలు అనగా కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని ఆయా పోలీస్ స్టేషన్లలో మొత్తంగా 457 కేసులలో స్వాధీనం చేసుకున్నటువంటి 66,542 కేజీల గంజాయిని కిర్లంపూడి మండల పరిధిలో గల జగపతి నగరం గ్రామ శివార్లో ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ జి పాలరాజుతో పాటు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సురేంద్ర కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ పాల్గొన్నారు. కేజీలు, కోనసీమకు సంబంధించి 686 కేజీలు, ఏలూరు జిల్లాకు సంబంధించి 14,787, వెస్ట్ గోదావరికి సంబంధించి 3,771, కృష్ణా జిల్లాకు సంబంధించి 4,802, అంటే మొత్తం 64,832 కిలోల
గంజాయిని ఈరోజు మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సౌత్ దగ్గర అక్కడ 2000 రూపాయలు ఉన్నది కాస్త పట్టణాలకు లేదా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు మల్టీఫోల్డ్ 5 టైమ్స్ దాని రేట్ పెరుగుతూ ఉంటుంది. ఈ డిస్ట్రక్షన్ అనేటువంటిది మనం కోర్టుల యొక్క పర్మిషన్, ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని కాల్చడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు రేంజ్కి సంబంధించి కాకినాడలో జరుగుతోంది. రేపు వైజాగ్ రేంజ్లోను, అదేవిధంగా గుంటూరు రేంజ్లోను, ఆ 26వ తేదీన కర్నూలు అండ్ అనంతపూర్ రేంజెస్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరికీ తెలుసు, పోయినసారి మనం ఆపరేషన్ పరివర్తన మీద 2 లక్షల కిలోలు మనం అక్కడ చేయటం జరిగింది. ఈ ఒక్క రేంజ్ లో ఇప్పుడు 65,000 కిలోల గంజాయి మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోకస్ నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా అదేవిధంగా ఆల్టర్నేటివ్ పంటలకు వెళ్ళటం, ఆ పంటలకు వెళ్ళిన తర్వాత వాటికి మార్కెటింగ్ కల్పించడం, అవన్నీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం మూలాన ఈ సంవత్సరం పంట మనకు చాలా తగ్గింది. పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను మరింత సులభంగా అర్థమయ్యేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 విద్యా సంవత్సరంలో సిబిఎస్ విధానంలో ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి పరీక్ష రాసేలా పిల్లల్ని సన్నద్ధం చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు చాలా మంచి కార్యక్రమం మనం చేసుకోబోతున్నాం. మీ అందరికీ కూడా ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఆ ట్యాబ్స్ లో మీరు కొంతకాలంగా ఎదురు చూసిన బైజూస్ కంటెంట్ కూడా అందులో ఉంటుంది. బైజూస్ అనేది మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ లో చూసుంటారు. అది ఓన్లీ కార్పొరేట్ కాలేజెస్ లో, కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే దానికి యాక్సెస్ ఉండేది. దాని సబ్స్క్రిప్షన్ కూడా అంత తక్కువేం కాదు. ఇప్పుడు మీకు పంపించిన కంటెంట్ కాస్టే ఇంచుమించుగా 30,000. ఆ కంటెంట్ లో మీకు కనిపించే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్, చాలా ఎమినెంట్ లెక్చరర్స్. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రతిపాడు ఫుడ్ పార్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులను మంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మనందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకునే ఫ్యాక్టరీ ఫుడ్ ఫ్యాట్స్ లిమిటెడ్ 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఏదైనా ఎప్పుడన్నా చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఇప్పుడు అంత ఇబ్బందికరమైన పరిస్థితి రాలేదు. దురదృష్టవశాత్తు నిన్నటి రోజున సాల్వెంట్ ఫ్యాక్టరీలో ఫైర్ అవ్వటం మూలంగా అక్కడ కొంతమంది దాంట్లో 6 పనిచేస్తున్నారు. దాంట్లో 5 కిందకి దూకేశారు. ఒక అతనికి బాగానే ఉంది, 2కేమో స్మాల్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళకేమో బెటర్ కార్పొరేట్ హాస్పిటల్, యాపిల్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాం. 2నేమో బర్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, వాళ్ళేమో మనం రాజమండ్రి హాస్పిటల్కి పంపించాం. వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి న్యాయం చేయమని కోరారు. కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఇటీవల కాలంలో దీని మీద ఇటువంటి సంఘటన న్యూజివీడ్లో ఒక ఫార్మాస్యూటికల్లో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏ రకంగా అయితే కాంపెన్సేషన్ ఎలాగైతే ఇచ్చారో
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో కైకాల సత్యనారాయణ మృతదేహంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని అన్నారు. 3 తరాల పాటు అనేక చిత్రాలలో వివిధ పాత్రలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సత్యనారాయణ. సత్యనారాయణ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. కైకాల సత్యనారాయణ గారు 3 తరాల ప్రజలకు గుర్తుండేటువంటి గొప్ప నటుడు. నవదశ నట సార్వభౌముడు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో చిత్రాలలో నాకు తెలిసి 7 చిత్రాలు వారు మధ్యలో సమాజానికి కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ వారు తరపు పార్లమెంట్ సభ్యులుగా మధ్యపట్ల నియోజకవర్గం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 2 మావోయిస్టులు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 35వ సమీక్ష సమావేశం. ఎస్హెచ్జీల రుణాలను ఆర్బీఐ రూల్స్ ప్రకారం వడ్డీ రేటు అమలు చేయాలని సూచన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి సవాల్. బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధి చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.